హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ప్రాన్స్ రోస్ట్ చేయటం ఎలా చేయాలో చూపిస్తాను ఏఎంసీలో. సో టేస్టీగా ప్రాన్స్ని ఎలా రోస్ట్ చేసుకోవాలో ఏఎంసీలో చూద్దాం రండి. సింపుల్ మ్యారినేషన్ అండి. మంచిగా ప్రాన్స్ని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇందులో మనకి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా మాత్రమే వేసుకున్నాను. ప్రాన్స్ రోస్ట్ని ఈ హాట్ ప్యాన్లో చూపిస్తున్నాను అనమాట. ఇది 24 సైజ్ హాట్ ప్యాన్ అంటారు ఏఎంసీలో. ఫస్ట్ లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. సో కొంచెం హై ఫ్లేమ్లో మనం ప్రీ హీట్ విండో వరకు హీట్ చేసుకోవాలి. ఈ ఆడియో థమ్ సెట్ చేసుకుంటే మనకి డిస్ప్లే చూపించేది వినిపిస్తుంది అనమాట. సౌండ్ బజర్ ఇస్తుంది. ప్రీ హీట్ కట్లెట్ అంటారు దీన్ని. ఇది వచ్చిన తర్వాత మనకి బజర్ వస్తుంది. చూడండి, ప్రీ హీట్ విండోకి వచ్చేసింది. బజర్ మోగుతుంది. ఇక్కడ మైనస్ చూపిస్తుంది, అంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. సో ఒకసారి ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి దీనిపైన జస్ట్ బ్రష్ చేసుకోవాలి ఆయిల్తో. అంతే, 1 టీ స్పూన్ అనుకోండి. హాట్గా ఉన్న ఈ ప్యాన్ మీద ప్రాన్స్ వేసుకోవాలి పక్క పక్కన. ఒకదానికొకటి అంటుకోకుండా పక్క పక్కన వేసుకోవాలి. చూసారా, వేయంగానే ఎంత బాగా అంటేసుకుంటుందో. ఒకసారి ప్రెస్ చేసి లిడ్ క్లోజ్ చేయడమే. ఇలా సిమ్లోని లిడ్ క్లోజ్ చేసి రెడ్ ఇండికేటర్ ఈ సర్కిల్ దగ్గరికి రావాలి. ఈ చుక్కలాగా రెడ్ చుక్కలాగా కనిపిస్తుంది. ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనమాట. టర్నింగ్ పాయింట్కి వచ్చాక లిడ్ ఓపెన్ చేసి ఫ్లిప్ చేసుకోవాలి ప్రాన్స్ని. చూడండి, ఇక్కడ రెడ్ ఈ డాట్లోకి వచ్చింది కదా రెడ్. ఇప్పుడు ఓపెన్ చేయాలి లిడ్. ఇది టర్నింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో ఒకసారి టర్న్ చేసుకోవాలని నేను ప్రెస్ చేసి సో 80 వరకు రాగానే మళ్ళీ లిడ్ ఓపెన్ చేయాలి. రెడ్ ఇండికేటర్ 80 వరకు వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో ఇదే విధంగా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు చూసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ ఫ్యాట్లెస్ కుకింగ్ ప్రాన్స్ రోస్ట్ ఏఎంసీ కుక్వేర్లో టేస్టీగా రెడీ అయింది. మీరు ఈ ఏఎంసీ ఫ్రీ డెమోని చూడాలనుకుంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.